తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉత్తరాఖండ్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లోయలో పడినటువంటి ఘటనలో 5 ప్రాణాలు కోల్పోగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో డెహ్రాడూన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందినటువంటి ఒక బస్సు 30 మంది ప్రయాణికులతో హిమాచల్ ప్రదేశ్ నుంచి పొంతా సాహిబ్ వెళ్తూ ఉంది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలోకి బస్సు ప్రవేశించింది. కల్సీ ఏరియాలోని మీనాక్ రోడ్డుకు వెళ్తుండగా బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. పక్కనే ఉన్న 100 మీటర్ల లోయలో, ఒకసారి చూడండి ఆ విజువల్స్, 100 మీటర్ల లోయలో పడిపోయింది బస్సు. దీంతో 5 అక్కడికక్కడ చనిపోయారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. 7 పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే ఆ లోయలో పడినటువంటి బస్సు తాలూకా అక్కడికి వెళ్ళి అందరినీ కూడా ఎవరైనా గాయపడ్డ వారిని రెస్క్యూ చేశారు. ఈ విషాద ఘటన పైన ఇప్పుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్తో ఫోన్ ద్వారా మాట్లాడి సహాయక చర్యలపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు సమీపంలోని అన్ని మెడికల్ సెంటర్లను అలర్ట్ మోడ్లో ఉంచాలని కూడా సీఎం ఆదేశించారు. అలాగే పరిస్థితి విషమంగా ఉన్నటువంటి క్షతగాత్రులకు మెరుగైనటువంటి చికిత్స కోసం అత్యవసరమైతే హెలికాప్టర్ల ద్వారా పెద్ద ఆసుపత్రులకు తరలించాలంటూ కూడా సీఎం అక్కడ అధికారులకు ఆదేశించారు. కాగా ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంచు లేదా మూలమలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులను వెలికి తీసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. గతేడాది ఇలాంటి ఘోర ప్రమాదాలలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి రెస్క్యూ ఆపరేషన్ను ప్రభుత్వం అత్యంత వేగంగా నిర్వహిస్తుంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే ఇలాంటి ఘటనలు ఇంకా చాలా జరిగాయి. బస్సులు లోయల్లో పడిపోయినటువంటి ఘటనల్లో చాలామంది చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరలా అలాంటి తప్పిదాలు అక్కడ కొనసాగుతున్నాయి. ఎందుకంటే అక్కడ పర్వత ప్రాంతాలు, ఎత్తైనటువంటి ప్రాంతాలు, చాలా ఘాట్ రోడ్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఉత్తరాఖండ్లో చాలా ప్రాంతాలలో కూడా ఇరుకైనటువంటి ప్రాంతాల నుంచి ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఘాట్ రోడ్లలో చాలా కరువు, మూలమలుపులు కూడా చాలా కరువు చాలా షార్ప్గా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. అక్కడ డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తత మిస్ అయినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేకుంటే ఎదురుకొచ్చేటువంటి వెహికల్ తప్పిదం ఏదైనా ఉన్నా కూడా వెంటనే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కోకొల్లలుగా అక్కడ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. గత కొన్ని నెలల్లో చూస్తే ఈ ప్రమాదాల సంఖ్య అధికంగా మారింది, మృతుల సంఖ్య కూడా అధికంగా మారింది. అయినా కూడా ప్రమాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ప్రకృతి ఆ రకమైనటువంటి పరిస్థితికి ప్రేరేపిస్తుంది. కానీ ఒకసారి ఇక్కడ చూడండి, 100 మీటర్ల లోతులో ఆ లోయలోకి బస్సు పల్టీలు కొట్టి పడిపోయిందంటే, సినిమాల్లో మనం చూస్తుంటాం ఏదైనా ప్రమాద సంఘటన ఉంటే దానికి సంబంధించిన విజువల్స్ను చూపిస్తారు. అలాంటి ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి రెగ్యులర్గా. ఆ ప్రమాద తాలూకు దృశ్యాలను మనం చూస్తేనే ఒళ్ళు గగ్గుర్లు పుడుస్తున్నాయి. ఇంకా ఆ సమయంలో ఆ బస్సులో ఉన్నటువంటి ఆ ప్రయాణికుల పరిస్థితి, వారి ఆర్తనాదాలు, వారి యొక్క ఆహాకారాలు ఏ రకంగా ఉంటాయో కూడా మనం ఊహిస్తే అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనేది. అందుకే అంత దారుణమైనటువంటి ప్రమాదమే కాబట్టి 5 అక్కడికక్కడే మరణించారు. ఆ బస్సు పల్టీలు కొడుతూ కిందికి ఆ లోయలోకి వెళ్తూ పల్టీలు కొడుతున్నటువంటి సందర్భంలోనే అందులో ఉన్నటువంటి మనుషుల యొక్క బాడీలు ఛిద్రమైపోయాయి. 5 అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా 7 చాలా సీరియస్గా ఉన్నారు. మిగతా వారు కూడా చాలా గాయపడ్డారు. వారందరినీ కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నతమైనటువంటి వైద్య సేవల కోసం పెద్ద హాస్పిటల్కి కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు జరిగినటువంటి భారీ ప్రమాదం అయితే ఉత్తరాఖండ్లో ఒకసారిగా తీవ్ర విషాదాన్ని నింపింది.